నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుడు బిడ్లారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిచయం చేస్తున్న అంశం ఏంటంటే అన్యులకు పవిత్రాత్మ వరము. దేవాతి దేవుడు కేవలం క్రైస్తవులకి మాత్రమే పరిశుద్ధాత్మని ఒసగుతాను అని ఎక్కడా వాగ్దానం చేయలేదండి. అందరికీ. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము పాత నిబంధనలో మనం చూస్తున్నాం. అవునా, దేవుడు ప్రవచనం చెప్పించాడు ప్రవక్త ద్వారా. అంత్య దినములలో నా ఆత్మను ఎల్లరిపై కుమ్మరింతును. ఆమేన్, హల్లెలూయా. ఎస్, ఎల్లరిపై అంటే ప్రజలందరిపై అని అర్థం, క్రైస్తవులందరిపై అని కాదు. ఎందుకంటే మొట్టమొదటిగా అపోస్తల కార్యములు మనం చూస్తే చదువుతుంటే అర్థమవుతుందండి. 1 అధ్యాయము 2 అధ్యాయాలు 3 అధ్యాయాల దగ్గర మనం చూస్తే యేసు ప్రభుల వారు మార్గమై ఉన్నారు అని, అక్కడ క్రైస్తవులు అని లేదు. యేసయ్య మార్గాన్ని పట్టుకున్న వారిని సౌలు హింసిస్తున్నాడు అని ఉంది. అంటే యేసయ్య ఎవరు? మొట్టమొదటిగా మార్గం. క్రైస్తవులకు దేవుడు కాదు, మొట్టమొదటిగా దేవుడి పేరేంటంటే మార్గం. అందుకే మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఎవరినైనా కూడా దివ్యమైన బలి పూజకి ఆహ్వానిస్తూ ఉంది. దివ్యమైన బలి పూజకి ఆహ్వానిస్తూ ఉంది. అందుకే దేవాదేవుడు అంటూ ఉన్నాడు పరిశుద్ధమైన లేఖనాలలో, నా ఆలయము సమస్త జనులకు దేవాలయం, సమస్త జనులకు దేవాలయం. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూస్తూ ఉన్నాము. భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా. చూడండి, భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా అని దేవుడు అన్నాడు కానీ సమస్త క్రైస్తవులారా, కేవలం క్రైస్తవులారా అనట్లేడు దేవుడు. అంటే ప్రపంచంలో నా ప్రతి బిడ్డకి క్రీస్తు దేవుడే, మన మెస్సయ్య రక్షకుడే. అందుకే నీకు నాకు మాత్రమే ఈ యొక్క కపటం, ఈ యొక్క జీవితంలో తారతమ్యాలు మనం చూపిస్తాము. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు అలాంటి వాడు కాదండి. ఎందుకంటే మన తల్లి గర్భములో మనం పుట్టక మునిపే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అవునా, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. అంత చేసిన దేవుడికి ఎంతైనా చేయగలుగుతాడు మనుషుల కోసం, మానవుల కోసం. అందుకే సమస్త భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి. సింపుల్. దేవుడు అన్యులు పిలుస్తున్నాడు, క్రైస్తవుని పిలుస్తున్నాడు, కథోలికుల్ని పిలుస్తున్నాడు, ప్రొటెస్టెంట్స్ని పిలుస్తున్నాడు, లేదంటే వేరే ఏ ఇతర మతాలైనా, ముస్లిమ్స్ అయినా, ఇంకా సిక్ అయినా, బౌద్ధులైనా, ఇంకెవరైనా కానివ్వండి, ప్రపంచంలో ఎన్ని భాషల వారు ఉన్నారో, ప్రపంచంలో ఎన్ని మతాల వారు ఉన్నారో, ప్రపంచంలో ఎన్ని 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 జాతుల వారు ఉన్నారో అందరినీ దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఒకటే ఒకటి, అదేంటంటే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఒసగుతాను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే అపోస్తల కార్యంలో శిష్యుల్ని ఎన్నుకున్న యేసుప్రభుల వారు అపోస్తలులు అని పేరు పెట్టిన తర్వాత, మరలా యేసుప్రభుల వారు మరణించిన తర్వాత పరిశుద్ధాత్మను నేను మీకు పంపిస్తానని చెప్పిన తర్వాత, వాగ్దానం చేసిన తర్వాత అపోస్తలులందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. 120 మంది శిష్యులు. మరియ తల్లి అక్కడ ఉంది అని ఉంది. అవునా, అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం. అక్కడ వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పెంతకోస్తు రాకడ రోజున కథోలిక శ్రీ సభ పుట్టింది అనే సత్యాన్ని ప్రపంచం మొత్తము కూడా మనం ప్రకటిస్తూ ఉన్నాము. ఆ సందర్భంలో మనం కరెక్ట్గా చూస్తే కొన్ని అధ్యాయాలు దాటిన తర్వాత అపోస్తల కార్యములలో అన్యులు కూడా దేవుడి యొక్క ఆత్మను పొందుకొనిరి అని ఉంటుంది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో పేతురు కొర్నేలు గురించి ఉంది. అక్కడ కొర్నేలు ఎవరు? అన్యుడు. పేతురు ఎవరు? అపోస్తలుడు, దేవుడి బిడ్డ, పరిశుద్ధాత్మని పొందుకొని ఉన్నాడు. అయితే ఇప్పుడు కొర్నేలుకి డైరెక్ట్గా దేవదూత దర్శనమిస్తుంది. ఒక అన్యుడికి దేవదూత దర్శనమిస్తుంది. క్రైస్తవుడు అనబడుతున్న దేవుడి యొక్క దేవాలయంలో పనిచేస్తున్న జకర్యాకి దేవదూత దర్శనం ఇచ్చింది కదా. దేవుడి తల్లి అని చెప్పబడుతున్న పరలోక భూలోక రాజ్ఞి అయిన మన మరియ తల్లికి గాబ్రియేలు దేవదూత దర్శనం ఇచ్చింది కదా లూకాసు వార్త 1వ అధ్యాయంలో. అయితే వీరు మాత్రమే నా బిడ్డలని నేను చెప్పట్లేను,
నా బిడ్డలు అన్యులు కూడా అని దేవుడు ఖండిగా రూఢిగా చెప్తూ ఉన్నాడు, ఆధారాలతో సహా. ఎలా? కొర్నేలికి ప్రార్థన చేస్తున్నప్పుడు 3 గంటల సమయంలో, 3 గంటల సమయం, మధ్యాహ్నం 3 గంటల సమయం అంటే ఏంటండి? డివైన్ మర్సీ టైం, దివ్య కారుణ్య జపమాల మనం ప్రపంచం మొత్తము ఈ సమయంలో చేస్తూ ఉన్న సమయం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, 3 గంటల సమయంలో కొర్నేలికి దేవదూత దర్శనమిచ్చి చెప్తుంది, ఇదిగో పేతురు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ సముద్రం దాటిన తర్వాత సీమోను పేతురు ఇంటిలో ఒక పేతురు అనే వ్యక్తి ఉన్నాడు, ఇంటికి పిలిపించుకోండి, దేవుడి యొక్క బోధనలు మీకు చెప్తాడు, ఆయన చెప్పినట్లు చేయండి అని ఒక దేవదూత దర్శనం ఇచ్చి మరీ చెప్తూ ఉంది కొర్నేలి గారికి. కొర్నేలి ఒక అన్యుడు. ప్రియమైన దేవుడు, ఇంత ధన్యత్వమా? దేవాదేవుడి దగ్గర తారతమ్యం లేదండి. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం ధ్యానిస్తే, యేసు ప్రభువారు పరలోకానికి కొనిపోబడక ముందు, అంటే మోక్షారోహణము అవ్వక ముందు, పునరుత్థానం అయిన తర్వాత శిష్యులతో మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కృప చొప్పున ఆజ్ఞను ఇస్తూ ఉన్నాడు. ఏమని అంటే చూడండి, ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచిండు. ఏం చేశాడు తండ్రి? వాగ్దానం ఏంటి? 5వ వచనం, ఏలయనా యోహాను నీటితో బప్తిస్మము ఇచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానం పొందుదురు. ఆమేన్, హల్లెలూయా. బప్తిస్మ యోహాను గారు అంటూ ఉన్నారు, ఓ సర్ప సంతానమా, రానున్న అగ్ని నుండి మిమ్మల్ని ఎవరు కాపాడతారు? దయచేసి రండి, హృదయ పరివర్తనం చెందండి, జ్ఞానస్నానం పొందండి అని నీటిలో ముంచుతూ ఉన్నాడు మన బప్తిస్మ యోహాను గారు. దేవుడి మార్గమును సిద్ధపరచుటకు ముందే వచ్చాడు, క్రైస్తత్వాన్ని సిద్ధపరచుటకు రాలేదు. దేవుడి మార్గాన్ని ముందే సిద్ధపరచుటకు ఒక దేవదూత వస్తాడు అని ప్రవక్తల ప్రవచనాలు మొత్తము కూడా బప్తిస్మ యోహాను గారిలో నెరవేరాయి. దాని తర్వాత యేసు ప్రభువారే అంటూ ఉన్నాడు, యోహాను నీటితో బప్తిస్మం ఇచ్చాడు కరెక్టే, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానం పొందుదురు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎక్కడ జరిగింది? పెంతెకోస్తు పండుగ రోజున జరిగింది. మే నెల 24వ తారీఖున కదండి మనమందరం కనతలియన కథోలిక శ్రీసభ మొత్తము పెంతెకోస్తు పండుగను జరుపుకుంటున్నాము. ఎస్, కథోలిక శ్రీసభ పుట్టింది. క్రీస్తు అంటూ ఉన్నాడు, నేను మార్గం అంటూ ఉన్నాడు. అంటే అన్యులు కూడా ఈ పండుగ చేసుకోవచ్చు అని అర్థం. మనలో క్రైస్తత్వంలో అంటే కథోలిక శ్రీసభలో నిజమైన దేవుని తెలుసుకొని వారు ఐక్యం అవ్వాలి అని అర్థం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే. యేసు నామములోనే రక్షణ, యేసు నామములోనే రక్షణ, యేసు ద్వారానే పరలోక రాజ్యం. యేసయ్య నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో, ప్రకటిస్తారో, హృదయంలో ఆయనే నా రక్షకుడు అని విశ్వసిస్తారో అప్పుడే మనకి రక్షణ అని పరిశుద్ధమైన లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఏ నామములో రక్షణ లేనే లేదు. అందరూ అన్యులు అంటారండి, వేరే వాళ్ళు అంటారండి, ఎంతైనా అనుకొని పర్లేదు, ఆ బిడ్డలకి తెలీదు. క్రీస్తు మార్గమై ఉన్నాడు, దాని తర్వాతే క్రైస్తవులు అని పిలువబడ్డాం మనం అందరము కూడా. కాబట్టి ఆ మార్గం ఏంటి? పరలోక రాజ్యానికి మార్గం ఏంటి? క్రీస్తుకున్న మరో పేరేంటి? దేవుడు ప్రేమామయుడు, ప్రేమ దేవుని నుండి పుట్టింది. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం 6వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని నుండి పుట్టింది. ప్రేమింపని వాడు దేవుని ఎరగని వాడే. దేవుడు ప్రేమ స్వరూపుడు, ప్రేమామయుడు. అందుకే మదర్ తెరేసమ్మ గారు క్రైస్తవులకు మాత్రమే సేవ చేయలేదు. మదర్ తెరేసమ్మ గారు కేవలం కథోలికులకు మాత్రమే సేవ చేయలేదు, కానీ మదర్ తెరేసమ్మ గారు అన్యులకి కూడా గాయాలు కడిగింది, వితంతులకి కూడా ఆదరణ ఇచ్చింది, అనాథ బిడ్డలను కూడా ఆదరించింది, క్రీస్తు ప్రేమ అంటే ఏంటో ప్రకటించింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ ప్రపంచంలో మనం నేర్చుకోవాల్సింది ఒకటే, మన దగ్గర ఎంత ఆస్తి ఉందని కాదండి, క్రీస్తు ప్రేమ ఎంత ఉంది, ఎంత ప్రకటించగలుగుతున్నాము, క్రీస్తు ప్రేమతో ఎంతమందిని మనం పరామర్శించగలుగుతున్నాము. మదర్ తెరేసమ్మ గారిని కదిలించిన వాక్యం,
మదర్ తెరెసమ్మ గారి ద్వారా ప్రపంచాన్ని కదిలించిన వాక్యం ఏంటి తెలుసా అండి? నేను బాధలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చావా, నేను రోగముతో ఉన్నప్పుడు నన్ను పరామర్శించావా, నేను చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చావా, నేను వస్త్రహీనున్నై ఉన్నప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చావా, నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆకలిని తీర్చావా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది పట్టుకున్న మదర్ తెరెసమ్మ గారు ప్రపంచానికే మదర్ అని పిలువబడుతూ ఉన్నారు. మదర్, అమ్మ. మనకి అమ్మ అని పిలువబడడానికే ఈ రోజులో ఎంతో ధన్యత్వం ఉండాలి. కొంతమంది పెళ్ళైన తర్వాత మర్చిపోతాంగా, మరి అబ్బాయి పెళ్ళైన తర్వాత భార్య వచ్చిన తర్వాత మర్చిపోతాడు. కొన్ని ఎఫెక్ట్ వల్ల, కొన్ని ప్రభావాల వల్ల, జాబు ఒత్తిడి, భార్య ఒత్తిడి, పిల్లలు ఒత్తిడి, ఇవన్నీ దీవెన కాదంట. భర్తకి దీవెన కాదంట ఇవన్నీ. ఈ రోజుల్లో చాలామంది అంటున్నారండి, మా ప్రేయర్ గ్రూప్లో అంటూ ఉంటారనమాట కొంతమంది, వామ్మో పెళ్ళా అమ్మో పెద్ద భారం, పిల్లల అమ్మ పెద్ద భారం, భార్య అమ్మ పెద్ద భారం. ఎందుకండి లేనిపోని బాధ? ఒక్కనే ఉన్నాను బ్యాచిలర్గా, బాగుంది జీవితం. కానీ దేవుడు ఒక మాట అన్నాడు, నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు అనే దేవాతి దేవుడే ఆదాముకి తన ప్రక్క ఎముక తీసి ఏవను ఏకపరిచాడు, ఏవని ఇచ్చాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దయచేసి సృష్టికి మనం విరుద్ధంగా వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మ కార్యం అది. ఏది? పిల్లలు పుట్టడం కూడా. ఎందుకు? మరియ తల్లితో గాబ్రియల్ దూత చెప్తూ ఉంది. ఏమని చెప్తుందండి? సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, పవిత్రాత్మ నీపై వేయించేయును, పవిత్ర శిశువుకి నీవు జన్మనిస్తావు. ఒక బుడ్డవాడు అంటే ఒక దేవుడు, లేదంటే ఒక బాబు, లేదంటే ఒక పాప పుట్టాలంటే పరిశుద్ధాత్మ కార్యము ఉండాలి అక్కడ. కేవలం ఏదో భార్యాభర్తలు కలిశారు లేదో పుడతారని కాదండి. అలా అంటే మరి ఎంతోమంది బిడ్డలు ఉన్నారు ఈ ప్రపంచంలో, భార్యాభర్తలు దంపతులు, ఎందుకు పిల్లలు పుట్టట్లేరు? ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి అన్యులు కూడా మనల్ని ఫాలో అవుతున్నారు, అన్యులు కూడా మనల్ని చూస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ కార్యాలు వారు చేయాలి. అంతేకాని మనకిష్టం వచ్చిన కార్యాలు మనం చేస్తూ, యేసయ్య నాకు చెప్పాడు ఇష్టం వచ్చినట్లుగా పిల్లల్ని కనమని, యేసయ్య నాకు చెప్పాడు నేను నీకు పిల్లల్ని ఇవ్వను, ఐవీఎఫ్కి వెళ్ళమని, ఇంజెక్షన్స్ ద్వారా, టాబ్లెట్స్ ద్వారా పిల్లల్ని కంటే పిల్లల యొక్క భవిష్యత్తును ఎలా కంటావు? పిల్లల యొక్క భవిష్యత్తుని ఎలా నడిపిస్తాము? ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇంజెక్షన్స్ తోట, టాబ్లెట్స్ తోట, మందులతోట, వైద్యుల ద్వారా? వైద్యులకే పరమ వైద్యుడు మన తండ్రి యేసుప్రభుల వారు. కాబట్టి ఫోకస్ మొత్తం మనది మారాలి. అదేంటంటే దేవుడే సమస్తం చేయగలడు. వైద్యులకి కూడా అసాధ్యమే, బిడ్డని పుట్టించలేరు, కృత్రిమంగా మాత్రమే వాళ్ళు పుట్టించగలుగుతారు. కానీ దాని తర్వాత ఎన్నో లోపాలు ఉంటాయి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే ఇక్కడ చూడండి, ఆ అన్యులకి పవిత్రాత్మని దేవుడు ఎందుకు వసిగాడంటే, కొంతమంది క్రైస్తవులు ఉంటామండి తెలివి కళ్ళ వాళ్ళం, అన్యులు కూడా తప్పుదారి పట్టిస్తుంటాం. రండి 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 రండి, అద్భుతాలు జరుగుతున్నాయి ఇక్కడ. 4400 వర్గాలు ఉన్నాయి కదా, డినామినేషన్స్. రండి 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 రండి, ప్రేమ విందు ఉంది అక్కడ. ఈ తిండి అంట, ఈ కడుపు కోసం, ఈ పొట్ట కోసం, 3 పూటల ఫుడ్ కోసం, 1 పూట ఫుడ్ కోసం. రండి రండి రండి, క్రైస్తవులం అంటే ఇట్లనే ఉంటాం, మేము ఫుడ్ పెడతాను రండి. అది లూసిఫర్ గాడి కార్యము. తిండిని చూపిస్తాడు, అద్భుతాలు చూపిస్తాడు, పట్టుకుంటే స్వస్థత అని చెప్తాడు. వెళ్ళకూడదు. నేను చెప్పట్లేను ఈ మాట, యేసుప్రభుల వారే చెప్పారు. 5000 మంది అప్పటికి తిని ఆహారం పొందుకున్నారు. యేసుప్రభుల వారు ఫుడ్ పెట్టారు, అద్భుతాలు చేశారు. 4000 మందికి ఫుడ్ పెట్టారు, అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు. అంతా అయిపోయిన తర్వాత మూడోసారి మళ్ళా ప్రజలు యేసుప్రభుల వారిని ఫాలో అవుతూ ఉన్నారు, అనుసరిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు అంటూ ఉన్నారు, ఎక్కడున్నావయ్యా మీరు, మిమ్మల్ని వెతుకుతూ వచ్చాము అని అన్నారంట ఆ ప్రజలు. పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది, గాస్పల్స్లో, సువార్తలలో ఉంది. అవునా? ఎస్. అనగానే యేసుప్రభుల వారు అంటూ ఉన్నారు, మీరు నా కొరకే వెతకట్లేరు. బద్ధకం ఈరోజు ఉన్న భార్యలకి, ఇంట్లో ఏసీ ఉంది, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, గ్రైండర్లు ఉన్నాయి, లేదంటే ఇంకా ఆటోమేటిక్గా ఎన్నో ఉన్నాయి, బౌల్స్, డిష్ వాష్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సుఖం ఎక్కువైపోయింది స్త్రీలకి, ముఖ్యంగా సుఖం ఎక్కువైపోయి భర్తలు బయటికి వెళ్ళి సంపాదించుకొని ఇంటికి తీసుకొస్తూ ఉంటే
భర్తల మీద తిరగబడతారు ఇంట్లో 24 గంటలు పండుకొని ఏసీలలో. కొంతమంది, అందరు కాదులేండి, అందరంటే తప్పైపోతుంది, ఎందుకంటే మంచి చెడు రెండు ఉంటాయి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే సోమరితనం ఉండదు. ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అద్భుతంగా జీవిస్తాం మనం. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఎక్కడా కూడా పడిపోతున్నప్పటికీ మరలా మనల్ని లేస్తాం. ఆమేన్. దేవుడి యొక్క పరలోక రాజ్యానికి ఎవరెవరు వెళ్ళరు అని అంటే నిద్రబోతులు, సోమరిపోతులు, తిండిబోతులు, త్రాగుబోతులు పరలోక రాజ్యానికి వారసులు కారు. ఎందుకంటే నిద్రపోయే వ్యక్తికి, సోమరిపోతులకి, నిద్రబోతులకి, లేదంటే తిరుగుబోతులకి, తిండిబోతులకి ఇంకొకరి గురించే పట్టింపు ఉండదు. కానీ మదర్ తెరేసమ్మ గారు ప్రపంచంలో ఉన్న బిడ్డల కోసం పట్టించుకున్నారు. మన బ్రతుకులు ఎక్కడ, ఆ తల్లి పునీతురాలి బ్రతికెక్కడ? పోల్చుకోవడానికి కూడా 0% కూడా సరిపోదండి మనకి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని దేవుడు ఎందుకు పంపించాడు తెలుసా? నిద్రపోతుల్లాగా జీవించడానికి కాదు, సోమరిపోతుల్లాగా ఉండడానికి కాదు, ఇళ్లల్లోనే వంటింటి కుందల్లాగా ఉండమని కాదు, లేదంటే భర్తని హింసిస్తూ ఉండమని కాదు, భార్యని కొడుతూ ఉండమని కాదు, పిల్లల్ని హింసిస్తూ వారికి సూసైడల్ థాట్స్ వచ్చేలాగా చేయమని కాదు. ఇదిగో అందరం శాంతియుతంగా ఉండి ప్రతి ఆదివారము సబాత్ డే రోజున దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళి దివ్య సప్రసాద నాదుని, నిజమైన ఆహారాన్ని, జీవాహారము నేనే, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం, ఇది పొందుకోవడానికే నేను మిమ్మల్ని పిలిచాను, ఇది పొందుకోవడానికే నేను స్లీవ మీద క్రూసిఫిక్స్ అయ్యాను, అంటే చనిపోయాను, ఇదిగో నేను చనిపోయాను, ఇదిగో మరణించాను, మరలా పునరుత్థానుడై దేవుణ్ణి అని ప్రపంచానికి నేను ప్రకటించుకున్నాను. దేవుళ్ళు కాదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే దేవాదేవుడు మనకి చెప్తూ ఉన్నాడు, శాంతి లేదండి ఇంట్లో, సమాధానం లేదండి ఇంట్లో, గొడవలండి ఇంట్లో. అవునండి, భార్యలో ఉండాలి కదా శాంతి, అంటే దేవుడు ఉండాలిగా ముందు. గంటలు వెళ్ళి 3 గంటలు వెళ్ళి థియేటర్కి వెళ్ళి కూర్చొని సినిమాలు చూడడానికి చేత అవుతుంది భార్యలకి ఈ రోజున, లేదంటే భర్తకి ఈ రోజున, పిల్లలకి ఈ రోజున, లేదంటే 3 గంటల ముందు నుండి 3 రోజుల ముందు నుంచి సిద్ధపడతారు మూవీకి వెళ్ళడానికి, సినిమాకి వెళ్ళడానికి. అదే దేవుడి సన్నిధికి రమ్మంటే 3 గంటలు కాదు, 3 నిమిషాల ముందు కూడా వెళ్ళి చర్చిలోకి కూర్చునే వాళ్ళు తక్కువైపోయారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం చేసే పిచ్చి పిచ్చి పనులకు కాదు ఈ బంధకాలు మనకు వచ్చేది. పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటే అన్యులు సహితం మారిపోతారు. ఆమేన్ హల్లెలూయా. మరి క్రైస్తవులు ఎందుకు ఉన్న జీవితాన్ని ఇంకా ఘోరంగా బయటికి ఆ యొక్క వెనక్కి లాక్కెళ్తూ ఉన్నాము? పిల్లల్ని వెనక్కి లాక్కెళ్తున్నారు, భార్యని వెనక్కి లాక్కెళ్తున్నారు, భర్తని వెనక్కి లాక్కెళ్తున్నారు. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు లేకుండా బ్రతుకుతున్నారండి. ఇదేం బ్రతుకు? అందుకే క్రీస్తు అన్నాడు, నేను క్రైస్తవులకు మాత్రమే దేవుణ్ణి కాదు, నేను అందరి వాడను, నేను అందరికీ దేవుణ్ణి, నా పేరు మార్గం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మంచి మార్గం పట్టుకున్నవాడు ఎప్పటికైనా గొప్ప వ్యక్తి అవుతాడు, గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా జీవిస్తాడు. గమ్యం లేని వాడికి, గురి లేని వాడికే అతలాకుతలంగా ఉంటుంది జీవితం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, క్రీస్తునే గమ్యముగా మనం పెట్టుకోగలగాలి. క్రీస్తే కథోలిక శ్రీ సభకి మూలము, క్రీస్తే ఈ ప్రపంచానికి దేవుడు, ఆయనను మాత్రమే నమ్మాలి, ఆయన మాత్రమే విశ్వసించాలి. ఇలా మనం చేసినప్పుడు సమస్త భారము దేవుడి మీద మనం మోపగలుగుతాం. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? మీరు విశ్రాంతి నందుతారు. ఆమేన్ హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, మనలో విశ్రాంతి కలగాలంటే ఏం చేయాలి? భారము అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతిని వసగుదును. ఆమేన్ హల్లెలూయా. అన్యులకి సైతం నా దేవుడు విశ్రాంతిని ఇస్తాడు. నమ్మాలే కానీ, విశ్వసించాలే కానీ. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవాదేవుడు మనందరికీ చెప్తున్నాడు, ఈ అన్యుడైన కొర్నేలి సహితము దేవదూత దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. మనమందరం క్రైస్తవులం కదా, ఈ వాక్యాన్ని చూస్తున్నాం. మనలో ఎంతమందివి కనీసం ఓకే డైరెక్ట్గా దేవదూతను చూడకపోయినా కనీసం కళల ద్వారా చూసామా యేసయ్యని? మనలో కొంతమంది చూస్తే గొప్ప విషయం, దేవుడికి మహిమ కలుగును గాక. దర్శనాల ద్వారా చూసామా దేవుణ్ణి? చూస్తే గొప్ప విషయం. ఎందుకంటే ఇదేదో నీకు నాకు సొంతగా సంపాదించుకున్నది కాదు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం సెలవిస్తుంది, అంత్యకాల దినములందు నా ఆత్మను ఎల్లరిపైన కుమ్మరింతును, మీ కుమార్తెలు కుమారులు దర్శనాలు గాంతురు, మీ ముదుసురలు కలలు గందురు. పెళ్ళిళ్ళైన పెద్దవాళ్ళు కూడా
నేనేంటో తెలుస్తుంది వారికి అని పరిశుద్ధమైన గ్రంథములో ప్రవచనాత్మకంగా ఉన్న వాక్యము కొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు మొత్తం చదివితే మనకు అర్థమవుతుందండి పరిశుద్ధాత్మ కార్యాలు ఎంత గొప్పవో. అందుకే చివరిగా ఒక మాట అండి, ఇదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44వ వర్షం చూడండి. ఎందుకంటే అన్యులకు పవిత్రాత్మ వరం కదా. ఇక్కడ ఉంది, పేతురు ఇంకను మాట్లాడుచుండగా ఆ సందేశమును ఆలకించుచున్న వారందరిపై పవిత్రాత్మ దిగి వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. పేతురు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ ఎంతో మంది ఉన్నారు. పలు జాతుల వాళ్ళు, పలు భాషల వాళ్ళు, పలు వర్గాల వాళ్ళు, పలు మతాల వాళ్ళు అక్కడ ఉన్నారండి. వారందరూ కూడా పవిత్రాత్మ చేత నింపబడ్డారు. ఎలా జరిగింది ఇది? కేవలం వర్డ్ ఆఫ్ గాడ్, కేవలం దేవుడి వాక్యము అలా వెలువడుతున్నప్పుడు, పేతురు నోటి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు వారందరినీ దర్శిస్తూ ఉంది అగ్ని నాలుకల వలె. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, లిదియా హృదయాన్ని దేవుడు దర్శించాడా లేదా? పౌలు గారు ఆ యొక్క వాక్యం చెప్తుంటే లిదియా హృదయం విప్పబడింది, తెరవబడింది. సావధానముగా దేవుడి సందేశాన్ని పౌలు ద్వారా ఆమె వినింది. బ్రతుకు మారిపోయింది, జీవితం గొప్పగా మారింది, సాక్షిగా నిలబడింది ఒక స్త్రీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఇక్కడ ఎంతమంది వచ్చారో మనకి తెలియదు, కానీ పేతురు ప్రసంగిస్తున్నప్పుడు వారందరిపై పవిత్రాత్మ దిగి వచ్చింది. మరి వాక్యాన్ని వింటున్న మనందరిపై పవిత్రాత్మ దేవుడు దిగొస్తున్నప్పటికీ కూడా మన బ్రతుకులు ఎందుకు మారట్లేవంటే దానికి కారణం కనీసం మినిమంలో మినిమం మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఈ సమయంలో అటు ఇటు తిరుగుతున్నాం కదా, తిరగకుండా వినాలి వాక్యం. వినుటయే విడుదల. ఏది పడితే అది కాదు. సీరియల్ వింటే విడుదల కాదు, గొడవలు వస్తాయి. సినిమాలు వింటే, పాటలు వింటే, చూస్తే హాఫ్ నూడ్ వేసుకుని హాఫ్ బట్టలు వేసుకున్న వాళ్ళని చూస్తే ఆ యొక్క మంచితనం కాదండి, కామపు ఆలోచనలు వస్తాయి. ఉన్న పవిత్రమైన జీవితం మొత్తం కూడా అట్టడుగుపోతుంది, పాప జీవితం అలవాటు అవుతుంది. వీటన్నిటిని చూస్తే రాదు పరిశుద్ధాత్మ కార్యాలు. వీటన్నిటిని చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాడు. చూపులు, ఆలోచనలు, క్రియలు, వాటెవర్ మనం ఏదైతే చేస్తున్నామో అది దేవుడు మహిమార్థమే చేస్తే అప్పుడు వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు అనుభవించగలుగుతాం మన జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాలని. అప్పుడు చవి చూడగలుగుతామంటే దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని, దీవెనకరమైన మాటలను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంత మాత్రమే కాదు, పేతురుతో యొప్పా నుండి వచ్చిన సున్నతి పొందని విశ్వాసులు అన్యులపై కూడా దేవుడు తన వరమైన పవిత్రాత్మను కుమ్మరించుట చూచి ఆశ్చర్యపడిరి. అపోస్తులందరూ ఆశ్చర్యపడుతున్నారు. వామ్మో, అన్యుల మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడేంటి? ఇప్పుడు అర్థమవుతుంది వారికి, దేవుడు అందరికీ దేవుడు. కేవలం సున్నతి తీసుకొని, కేవలం ఏదో మేము క్రైస్తవులని ఒక ట్యాగ్ తగిలించుకొని బ్రతుకుతున్న వారికి మాత్రమే కాదు, దేవుడు అందరి వాడు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడున్న ప్రజలతో సహా వారు కూడా ఆశ్చర్యపడ్డారు అని మనం చూస్తున్నాం. 48వ వచనం, యేసుక్రీస్తు పేరిట మీరు జ్ఞాన స్నానమును పొందుడు అని వారిని ఆజ్ఞాపించెను. కొన్ని రోజులు తమ వద్ద ఉండవలసిందిగా పేతురుని వారు కోరిరి. చూడండి, చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు పేరిట మాత్రమే ఇక్కడ జ్ఞానస్నానం పొందుడు అని చెప్తున్నాడు కదా పేతురు, మరి ఈనాడు చేస్తున్న 4400 వర్గాలు కరెక్ట్ కదండి అని. నో అండి, యేసుక్రీస్తు నామమున అనగా ఏంటంటే దీనికి అర్థము ఒరిజినల్ లాంగ్వేజ్ అంటే మూల భాషలకు వెళ్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం సెలవిస్తుంది, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున జ్ఞాన స్నానమును వసగుడు. క్రీస్తు నామము, యేసు నామము ఈజ్ ఈక్వల్ టు యేసయ్య చెప్పిన నామము అని అర్థం మూల భాషలోకి వెళ్తే. ఇది మూల భాష కాదు, తెలుగు, బైబిల్ మనకు డైరెక్ట్గా అందింది. కాబట్టి మనం అందరం తప్పిపోకుండా దేవుడి యొక్క మార్గంలో నడవాలి అంటే కథోలిక శ్రీసభ మనకి చెప్తుంది, పితాపుత్ర పవిత్రాత్మ నామములో మాత్రమే జ్ఞానస్నానం పొందుకుంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడతాం. అంచెలంచెలుగా పరిశుద్ధాత్మలో మనం ఎదుగుతాం. అనేక మంది బిడ్డలకు మనల్ని దేవాదేవుడు ఆశ్చర్యకరంగా యేసు నామములో మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అన్యులకి కూడా పవిత్రాత్మ వరం ఉంది. అందరము దేవుడి యొక్క బిడ్డలమే. దేవుడికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ మన ప్రార్థన విన్నపాలన్నీ కూడా ఈ వాక్య పరిచర్య ద్వారా దేవుడు మనకి ఒసగుతాడని విశ్వసిస్తూ పరిశుద్ధాత్మతో ఆ దేవుడు మనల్ని నింపినందులకు వేలాది వందనాలు చెల్లిస్తూ మేము అడిగినవన్నీ పొందుకున్నామని నజరేయుడైన యేసు నామములో విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.